మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి బలపడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేసి దీవించబడాలని మేము ఎంతగానో కోరుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆలోచించబోతున్నాము. వాక్యాన్ని చదువుదాము, వాక్యంలోకి వెళదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదవగలిగితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ఏది మనం పొందుకోవాలన్నప్పటికీ కూడా ఏం చేయమని బైబిల్ చెప్తుంది, ఏం చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్పేది ఒకటి, మనుషులు ఆ బైబిల్ చదివేటువంటి మనుషులు చేసేది ఒకటి. కారణం, కొంతమంది బైబిల్ చదవలేనటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు విని చేస్తూ ఉంటారు. చెప్పేటువంటి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడు నిక్షిప్తమైన ఎన్నో విషయాలు మన కొరకు వ్రాయించి ఉంచారు. ఎందుకు ప్రియులారా? మనము వాటన్నిటిని చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి మనము అభివృద్ధి పొందాలనేటువంటి ఆలోచనతో పెట్టాడు. దేవునిని అడగనందున అన్న మాటకు పైన ఎన్నున్నాయి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి భోగేచ్ఛలు ఉన్నాయి. మనిషిలో భోగ ఇచ్చ, శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల భోగేచ్ఛలు మనిషిని గుడ్డివాడిగా చేస్తాయి ప్రియులారా. కళ్ళుండి కూడా గుడ్డివాడిగా ప్రవర్తించేటువంటి వాడిగా చేస్తాయి. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడటం లేదు అనుకుంటుందట. అలాగే మనము చేసేది రైటే, దేవుడు ఎంత చేసినా ఏం చేసినా క్షమించుకుంటూ వెళ్ళిపోతాడు అని అంటాం. దేవుడు మన పోలిక చొప్పున మనకలాగానే నరులను చేయదము రండి అని మనల్ని మనుషులుగా చేసినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి కోపావేశాలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి కరుణ ఇవన్నీ ఉన్నాయో, దేవుడు కూడా అవే ఉన్నాయి. కాబట్టి దేవుడు వ్రాయించినటువంటి ఆ వాక్య ప్రకారంగా, వాక్యానుసారంగా మనం వెళితే మనకన్నీ కూడా మేలు జరుగుతుంది. మనకి దేవుడు ఖచ్చితంగా మనకు ఇవ్వవలసిందేదో ఇస్తాడు. ఇక్కడ ఏముంది వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే, ఒకటి, మీరు ఆశించుచున్నారు. ఆశించటం తప్ప, ఆశపడటం తప్పేం కాదండి, ఆశించవచ్చు. ఆశించుచున్నారు కానీ దొరకట్లేదట. ఏం చేస్తున్నారు వీళ్ళు? నరహత్య చేస్తారట, మత్సర పడతారట కానీ సంపాదించుకోలేరట. పోట్లాడుదురు, యుద్ధములు చేదురు కానీ దేవుని అడగాలి ప్రియులారా. ఇప్పుడు దేవుని అడిగితే ఇస్తారు. మీకు ఒక మంచి విషయం చెప్తానండి. అసలు మనము ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఏదైనా ఒకటి మనం పొందుకోవాలి అంటే ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అది పొందుకోవాలంటే ఏం చేయాలో కూడా బైబిల్లో నుంచి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు నేను చెప్పబోతున్నాను ప్రియులారా. జాగ్రత్తగా వినండి. ఎలా పొందుకోవాలి, దేవుని నుండి ఎలా పొందుకోవాలి, ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. ఇందిరాగాంధీని 3 వ్యక్తులు చంపారు. ఒక పథకం ప్రకారంగా ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఇందిరాగాంధీని ఆవిడ యొక్క బాడీ గార్డ్సే చంపారు. ఆ చంపడానికి ఎందుకు చంపారు ఏంటి ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, వాళ్ళకి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు ఒక్కసారిగా వాళ్ళు బయట ఉన్నటువంటి వాతావరణం నుండి లోపల ఉన్నటువంటి వాతావరణంలోకి వెళ్ళి తిరిగేటువంటి, స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేక శిక్షను అనిపిస్తున్నప్పుడు వాళ్ళల్లో ఎంత స్ట్రగుల్ ఎదుర్కొని ఉంటారో. బయట ఉన్నంత వరకు కూడా ఆ జైలు వాతావరణం తెలియదు ప్రియులారా. ఒక్కసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా చేసావని వాళ్ళల్లో ఒక మార్పు అనేది వస్తుంది. అయితే వాళ్ళల్లో ఈ జైల్లో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి కొంతమంది వెళ్ళినప్పుడు ఆ ముగ్గురిలో, ఉరిశిక్ష పడినటువంటి ఆ ముగ్గురిలో ఒక వ్యక్తికి, నేను తప్పు చేశాను, నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ బంధకాల్లో నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. నేను తప్పు చేశాను, నా తప్పుకి నాకు శిక్ష పడింది.
కానీ ఈ శిక్ష నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని ఆలోచిస్తూ అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఈ సువార్త చెప్పేటువంటి దైవ సేవకులు వెళ్ళి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్తూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది కలిగింది ఒక వ్యక్తికి. ఆ ముగ్గురులో ఒక వ్యక్తికి. వాళ్ళ ముగ్గురు కూడా నేను బ్రతకాలని రాష్ట్రపతికి క్షమాభిక్షకు అప్పీల్ చేసుకున్నారు. అయితే వారిలో ఒక్క వ్యక్తికి మాత్రమే క్షమాభిక్ష దొరికింది. ముగ్గురులో ఇద్దరిని ఉరిశిక్ష వేసి చంపేశారు. ఎందుకు ఆ ఒక్క వ్యక్తికి క్షమాభిక్ష దొరికింది? ప్రధానమంత్రిని చంపినటువంటి వ్యక్తికి క్షమాభిక్ష. ఇది అస్సలు ఎవ్వరూ చట్టం కూడా అసలు వీళ్ళకి క్షమాభిక్ష ఇవ్వవద్దు అనేటువంటి విషయం చెప్తుంది. ప్రపంచం అంతా కూడా, అసలు దేశం అంతా కూడా ఆ నాయకురాల్ని చంపినటువంటి వాళ్ళు ముగ్గురిని కూడా చంపేయాలి అనేటువంటి ముక్త కంఠంతో ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు క్షమాభిక్ష దొరికింది? మరలా బాహ్య ప్రపంచంలోనికి వచ్చి జీవించడానికి అవకాశం ఎందుకు దొరికిందో నేను మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి బంధకాల్లో మీరు ఉన్నారో, ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నారో, ఏ విధమైనటువంటి సమస్యలతో మీరు అల్లాడిపోతున్నారో, నా సమస్య నుండి నేను విడుదల పొందలేను, నా సమస్య నుండి నేను బయటికి రాలేను, నా సమస్య నుండి నన్ను ఎవ్వరు బయటికి తీసుకురాలేరు అనేటువంటి ఆలోచనలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను బైబిల్లో నుంచి మీకు చూపించబోతున్నాను. సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ సువార్త ప్రకటనలు చదివి విశ్వాసం కలిగింది. యేసుక్రీస్తు నామములో తండ్రి అయినటువంటి దేవునికి మీరు ప్రార్థించగలిగితే తండ్రి మీరున్నటువంటి బంధకాల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ బంధకాల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మీరు ఎంత పాపపు స్థితిలో మీరు ఉన్నా మీ పాపాన్ని మీరు ఒప్పుకొని ఆ పాపం నుండి మీరు విడుదల పొందాలి అంటే తండ్రికి ఒక్కసారి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా మిమ్మల్ని చేసి స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తుంది అన్న మాటలు విన్నప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి చివరి కోరిక ఏంటి అని ఉరితీసే ముందు అడిగారటండి. అడిగితే మిగిలిన ఇద్దరు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది. అయ్యా, నా చివరి కోరిక ఏంటంటే నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, ఒక బైబిల్ నాకు ఇవ్వండి అని అడిగాడంటండి. ఆశ్చర్యంగా లేదా ప్రియులారా? అతనిలో ఈ సువార్త పలుకులు వినగానే ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఒక అవకాశం అనేది ఉంది. నన్ను దేవుడు విడిపిస్తాడు, ఆయన ఎంత పాపినైనా సరే కరుణించగలిగినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి ఒక విశ్వాసం కలిగి నీ చివరి కోరిక ఏంటంటే ఒక బైబిల్ కావాలండి, ఆ బైబిల్ నేను చదవాలండి, నా బాధ యేసుక్రీస్తుతో చెప్పుకోవాలండి, నేను ఆ యేసుతో ఆ దేవునితో నేను చెప్పుకోవాలండి అన్నప్పుడు బైబిల్ ఇచ్చారట. ఆ బైబిల్ ఆయన చదివాడండి. చదివినటువంటి ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేసుంటారు, అయ్యా నన్ను ఈ బంధకాల్లోంచి విడిపించు అని, నాకు క్షమాభిక్ష వచ్చేలాగా, నేను చేసినటువంటి పనికి క్షమాభిక్ష అనేది అస్సలు రాదు, వచ్చేటువంటి అవకాశమే లేదు. ఒక రాజకీయ నాయకురాల్ని నేను బాడీగార్డ్స్గా ఉంటూ నేను చంపేశాను, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నాకు రాదు. ఆ కోర్టు న్యాయమూర్తులు కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళు కూడా అదే కేడర్లో ఉన్నవాళ్ళు కాబట్టి నాకు ఇవ్వరు, అస్సలు హోప్ లేదు అనేటువంటి పరిస్థితుల్లో నా మొర వినేటువంటి దేవుడు మీరొక్కరే నాయన, నేను నా మనసు మార్చుకున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన విని దేవుడు అతనికి క్షమాభిక్ష ఇచ్చాడు. ప్రియులారా, ఆశ్చర్యంగా ఉంది కదా? కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఉండి నీ యొక్క స్థితి నుండి నువ్వు నీ బంధకాల్లో నుండి, నీ యొక్క ఇబ్బందుల్లో నుండి, నీ యొక్క ఇరుకుల్లో నుండి, నువ్వు వ్యాధి కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, మంచం మీద ఉండి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, ఖచ్చితంగా నిన్ను మంచంలో నుండి లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవా. పాతాళమునకు పంపుచు పాతాళములో నుండి మరలా రప్పించగలిగినటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉందంటే సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ప్రియులారా. ఆయన దీనులను పెంట కుప్పల మీద నుండి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని పెంట కుప్పల మీద పడేయగలడు ఆయన.
కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ప్రార్థించగలిగితే, విశ్వాసంతో నువ్వు నమ్మగలిగితే నీ పరిస్థితి మారుతుంది. ఒకసారి ఒక బిలియనీరు, ఒక పెద్ద బిలియనీరు, ఆ బిలియనీరు దగ్గరకు కొంతమంది పత్రికా విలేకరులు వచ్చి అనేక సందర్భాలలో ఆ సబ్జెక్టు గురించి, వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి ఇంటర్వ్యూలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము. మీ జీవితంలో షాకింగ్కి గురి చేసినటువంటి ఒక సందర్భం ఏదైనా ఉందేమో ఆలోచించుకుని మాకు చెప్పండి. ఎందుకంటే మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక షాకింగ్ న్యూస్, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్త ఏదన్నా, ఒక సందర్భం ఏదన్నా ఉంటే చెప్పగలరా అంటే చెప్తాను అని పలానా రోజు రమ్మని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి ప్రారంభించారటండి. ఏంటంటే, నేను ఒక పని మీద ఒక సిటీ నుండి మరొక సిటీకి వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు ట్రాఫిక్ కారణంగా డైవర్షన్ తీసుకుని వెళుతుంటే ఒక చిన్న ఇల్లు నాకు కనిపించింది. ఎందుకో అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు కలిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారితో మాట్లాడాలనేటువంటి ఆలోచన కలిగింది నాకు. వెళ్ళినప్పుడు తలుపు తీయగానే తలుపు తీశారు. ఏం చేస్తున్నావు బాబు, ఒక్కసారి మీతో కొద్దిసేపు మాట్లాడాలన్న ఆలోచన నాకు వచ్చింది, వచ్చాను అని అడిగినప్పుడు, రండి అయ్యాను, కూర్చోండి అని. మాటలో ఏం చేస్తున్నావు అంటే, నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నానండి అని ఆ వ్యక్తి అన్నాడట. నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానండి. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నేను పేదవాడినండి, నాకు ఎక్కువ ధనం అనేది లేదు, ఏదైనా నాకు కొంచెం ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నా అవసరతలు తీర్చుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నాకు కొంత ఆర్థికంగా నేను ఎదగాలనుకుంటున్నాను. ఒక ఉద్యోగం లాంటిది కానీ ఏదైనా పని కానీ ఉంటే బాగుంటుంది, దానికి కొంచెం డబ్బులు అవసరమండి, దాని కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నానండి అనేటువంటి విషయం అన్నప్పుడు ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, ఐ యామ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్, నేను నీ ప్రార్థనకు సమాధానాన్ని నీ కళ్ళ ముందు ఉన్నాను అని అన్నాడట. నాకు అర్థం కాలేదండి అన్నాడట ఆయన. నీకు అర్థమవుతుంది, ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇస్తాను, పలాని ఆఫీసులోకి రా, అదిగో 70వ అంతస్తు, ఆ అంతస్తులో ఇక్కడికి వచ్చి కార్డు చూపిస్తే నిన్ను లోపలికి రప్పిస్తారు, ఈ కార్డు తీసుకో, నీకే అవసరం కావాలన్నా నా దగ్గరికి రా, నీ జీవిత కాలంలో నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు నేను ఇస్తాను, నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి ఆ పాత్ర నేను తీసుకుంటాను, తప్పకుండా నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, నీకు తినడానికి ఇస్తాను, నువ్వు ఉండటానికి ఇస్తాను, మంచి పని నీకు ఇస్తాను, నీవు ఇంకా ప్రార్థన చేయటం మానేసి నీ ప్రార్థనకు సమాధానం వచ్చేసింది కదా, ఇదిగో కార్డు తీసుకో అని అన్నాడంటండి. అన్నప్పుడు ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు కదండి. ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందని నేను ప్రార్థన చేశాను కాబట్టి నా ప్రార్థనకు ఆన్సరు దేవుడు తీసుకొచ్చాడు. అయ్యా మీ ఆస్తి అంతా అని అడిగాడంట ఆయన. నాకు సుమారుగా ఒక 50,000 crores అని ఆయన గర్వంగా చెప్పారట. అప్పుడు వెంటనే ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఈ విజిటింగ్ కార్డు నాకు వద్దండి, నేను తీసుకుని అన్నాడట. ఏయ్, ఎవరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా అంతటగా నేను ఏరుకోరి నీ ఇంటికి వచ్చినందుక, నీతో మాట్లాడినందుక, ఎందుకో నాకు రావాలనిపించింది, నీకు ఇవ్వాలనిపించింది, నీకు సహాయం చేయాలనిపించింది. నేను అసలు ఎంతోమంది నా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నా ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి నా ఇంటర్వ్యూ దొరకదు. అలాంటిది నీకు నేను కొంతసేపు నా సమయం విలువెంత తెలుసా? నేను ఈ సమయంలో నీతో మాట్లాడిన సమయంలో కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేటువంటి సమయాన్ని నీతో వెచ్చించి నేను నీకు సహాయం చేస్తానంటే వద్దంటావా అంటే అప్పుడు ఆయన అన్నాడట, ఏమండి, ఈరోజు నేను ప్రార్థన చేస్తే సమాధానంగా ఈరోజు 50,000 కోట్ల ఆస్తి ఉన్నటువంటి మీరు నా ఎదురుగుండా వచ్చి నా అవసరం తీరుస్తున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయటం మానేస్తే నేను ఈ విజిటింగ్ కార్డు చూసి మీ దగ్గరకు వస్తాను, ఇక మీ చుట్టే తిరుగుతాను, మీరు ఇచ్చేటువంటిది నేను తీసుకుంటాను, ఇక నాకు మీరు దేవుడు అవుతారు, నేను మీరు చెప్పినట్టు వింటాను, నా జీవిత కాలానికి మీరే
ఇంకా నేను ఎదగలేను, కానీ ఇంకా నేను ఎదగాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను ప్రార్థన చేసినందువల్ల నా ప్రార్థన శక్తిని విని దేవుడు మిమ్మల్ని నా ఇంటికి రప్పించాడు. మీరు రాలేదండి, దేవుడు నా ఇంటికి మిమ్మల్ని రప్పించాడు. మీ అంతటికి మీరు వచ్చారని మీరు అనుకుంటున్నారేమో. నేను నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. శక్తిమంతుడు, చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను నేను విడిచిపెట్టనండి, మీ విజిటింగ్ కార్డు తీసుకెళ్ళండి అంటే, ఎందుకు ఇలా రిజెక్ట్ చేస్తున్నావు అని వెళుతూ అడిగితే, నేను ఇంకా ప్రార్థన చేస్తే, నా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే, ఈరోజు 50,000 కోట్ల ఆస్తిగా ఉన్నటువంటి మిమ్మల్ని రప్పించాడు. రేపు 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తిని రప్పిస్తాను నా దేవుడు. ఇంకా బోడంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తారు. కాబట్టి నేను ఈ విధంగా ప్రార్థన చేయటం మానను, నా దేవుడు నన్ను ఇంకా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడని చెప్పేసి అన్నప్పుడు అతను షాక్ అయిపోయాడంటండి. ఎంత గొప్పగా నేను సాయం చేస్తానంటే వద్దన్నాడు. కాబట్టి యథార్థవంతులు ఎప్పుడు కూడా ప్రియులారా ప్రలోభాలకి ఎప్పుడు లోబడరు, ప్రలోభాలకి ఎప్పుడు గురికారు. దేవుడు ఖచ్చితంగా తగిన కాలమందు ఆయన సమాధానము ఇస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద దీన మనస్సుడుగా నువ్వు ఉండగలిగితే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ఒక యోసేపుని ఏ విధంగా దేవుడు హెచ్చించాడు ప్రియులారా. వాళ్ళ అన్నదమ్ములు ఎంతగా అతన్ని చంపాలని చూసినప్పటికీ కూడా అతని ప్రాణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి పోతిఫర్ ఇంటి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ప్రాణహాని లేకుండా, ఇబ్బంది లేకుండా జైలుకి తీసుకెళ్ళి జైలులో నుంచి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలడు దేవుడు. నువ్వు అడగగలిగితే, అడగటం నీ వల్ల అయితే, నీకు చేతనైతే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగు నేను ఇస్తానని చెప్పాను కదా. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారండి శిష్యులకి. ఏం చెప్పారంటే చూడండి, మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి నేను చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు, సుప్రీం పవర్. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా వ్రాసాడు ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. భూమి మీద అధికారం ఎవరిది? యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెరసాలలో ఉరిశిక్ష వేయబడినటువంటి, అందున ఒక గొప్ప నాయకురాలిని చంపినటువంటి ఆ ఒక వ్యక్తికి క్షమాభిక్ష ఎలా సాధ్యమైంది? అతను చివరి కోరిక ఏంటి? ఒక బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ చదివి దేవునికి తన మొరను వినిపించాడు, క్షమాభిక్షను పొందుకున్నాడు. అలాగే నీ సమస్య ఏదైనప్పటికీ కూడా సమస్య నుండి విడుదల పొందాలంటే అడగనందువల్ల పొందుకోవట్లేదు ప్రియులారా. మనము అది చేయటానికి ఎన్నో రకాలుగా పోట్లాడతారట. నరహత్య అడ్డం వచ్చినటువంటి మనిషిని చంపుకుంటూ వెళ్ళిపోతారట. చంపినా కానీ దొరకదు, చంపితే శిక్ష పడుతుంది. ఒక వ్యక్తి వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరికి చెరొక 2 భాగాలు, తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో 2 భాగాలు వస్తే ఆ 2 భాగాలు నాకే కావాలని దురుద్దేశంతో ఒక తమ్ముడు అన్నను చంపేశాడు. ఏది? ఆస్తి కావాలని. చట్టం ఏం చేసిందంటే అతన్ని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేసింది. ఏమండి, దానికి నరహత్య చేయుదురు, పొందుకోలేరు. బైబిల్ క్లియర్గా చెప్పింది కదా. పోట్లాడుదురు, పొందుకోలేరు. మీరు ఆశించుచున్నారు, పొందుకోలేరు. దేవుని అడగండి. దేవుని అడిగితే లీగల్గా, న్యాయంగా ఏ విధంగా మీకు అది సంక్రమించాలో, ఏ విధంగా రావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రియులారా. ఇక ఒక మంచి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నేను నీకు చెప్తాను. చూసారా, మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. పొందుకోవాలంటే మనం అడగాలి ప్రియులారా. అందుకనే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి
దొరుకును, తట్టుడి తీయబడను. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు? అందరికీ దేవుడా, కొందరికి దేవుడా? ఏమండి? దేవుడు అందరికీ దేవుడు, అందరికీ దేవుడా, కొందరికి దేవుడా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలామంది నమ్మరు ప్రియులారా. ఎందుకంటే అది మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, మీ బోధ మీదండి, మా బోధ మాదండి, మీ దేవుడేనండి, మా దేవుడేనండి. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? ఆలోచిద్దాం. చూడండి, వాళ్ళని అడిగామనుకోండి, దేవుడు అక్కడే అంటారు. మళ్ళీ దేవుడు ఎంతమంది అంటే దేవుడు అక్కడే అంటారు. ఆ ఒక్కడు ఎవరు? ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ఒక్కడే దేవుడు. ఆ సృష్టిలో నిన్ను చేసినటువంటి దేవుడు ఆయనే. నీలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నదే ఆయన ఇచ్చిందే. మరి ఆత్మగా ఉన్నటువంటి దేవునికే ఇది సాధ్యం. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు నీవెవరు అని అడగగలిగితే, నీవు శరీరానివి, రెండు నీవు ఆత్మవి. కాబట్టి నీలో ఆత్మ పెట్టినటువంటి దేవుడే కదా నిజమైన దేవుడు. కానీ ఆ దేవుడని అనరు. ఎందుకంటే సాతాను ఏం చేసిందంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసి, ఆ సువార్త ప్రకాశం వచ్చినప్పుడు కొంతమంది పొరలు వీడిపోయి వాస్తవాన్ని గమనిస్తారు, నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మీరు రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష. ఇలా నమ్మకుండా ఎన్ని రకాల మాటలు ఈ దేవుడిని అన్నా, యేసుక్రీస్తుని దూషించినా, లేదా యేసుక్రీస్తుని విశ్వసించేటువంటి వాళ్ళని దూషించినా, మీకు నమ్మకనంత కాలం మీకు శిక్ష, నమ్మితే మీకు రక్షణ. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. ఎవరికి దేవుడు, ఎంతమందికి దేవుడు అంటే, యెహోవా ఎవరికి దేవుడు? ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. కాబట్టి యెహోవా ఆనాటి కాలంలో, ధర్మశాస్త్రము ఉన్నటువంటి కాలంలో, యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు డైరెక్ట్గా యెహోవా నామమున ప్రార్థన చేసేవారు, తండ్రికి డైరెక్ట్గా ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మీరు ఏది చేసినాను, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినాను, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయండి. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి? యేసుక్రీస్తు వారు కొలమానం. పాత నిబంధనలో ఆజ్ఞలు అనేవి కొలమానం. అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు కొలమానం అయితే, కనిపించుచున్నటువంటి ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు కనిపించుచున్నటువంటి ధర్మశాస్త్రం, మానవ శరీరంతో వచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఆయన్ని చదవాలి, ఆయన జీవితాన్ని చదవాలి. ఆయన ఏ విధంగా చేశారు? నీలాంటి రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తి, నీకులాగా కళ్ళున్నాయి, నీకులాగా ముక్కుంది, నీకులాగా మెదడుంది, నీకులాగా సర్వ శరీరంలో ఉన్నటువంటి సర్వ అవయవాలు ఉన్నాయి. నీకు ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి ఆలోచనలు నీకున్నాయో, ఏ విధమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు వస్తున్నాయో ఆయన కూడా వచ్చాయి. ఆయన మన వలెను శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా జీవించెను. నాలో పాపం ఉన్నదని మీలో నిరూపించగలిగిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు, ఏ ఒక్కరు కూడా ప్రియులారా నీలో పాపం ఉన్నదని చెప్పడానికి ఏ ఒక్కరు కూడా రాలేదు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము ఛాలెంజ్ చేసామంటే ఎంతోమంది రెడీ అయిపోతారు. కాబట్టి మనము కూడా పాపము లేనటువంటి విధంగా జీవించడానికి మనము ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని యేసుక్రీస్తుని చూసి, యేసుక్రీస్తు వైపు చూస్తూ, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము మన మనవులను వినిపించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ కాలంలో మనం పొందుకోవాలంటే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనము మన విన్నపాలు విన్నపిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఎలా పొందుకోవాలి? అడుగుడి మీకు ఇయ్యబడెను, వెతకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడెను. కాబట్టి ప్రియులారా, మనం అడగనందువల్ల మనకు దొరకటం లేదు. పోట్లాడకూడదు, దీంతో నరహత్యలు చేయకూడదు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ, పోరాటాలు ఇవన్నీ కాదు, అడగాలి. కాబట్టి దేవుడు అడిగినటువంటి వారికి ఇవ్వడానికి, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండే నెడలు మీకు ఏది ఇష్టమో అడుగు నేను ఇస్తానని చెప్తున్నాడే. కాబట్టి యథార్థవంతుడిగా జీవించినటువంటి యోబు గారు ఆయన జీవితంలో కష్టాలు అనుభవించిన తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నాడు. ఆయన యోసేపు గారు పొందుకున్నారు. కాబట్టి చెరసాల బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళు విడుదల పొందారు. ఎన్నో మరి చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు విడిపించబడ్డారు. ఏమండి, ఆయన తెల్లారితే చంపేస్తారు, కానీ ఆయన విడిపించబడ్డారు. మరి చెరసాలలో ఉన్నటువంటి పౌలులు, శీల వాళ్ళు కూడా
మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారంటండి. వాళ్ళు బొండలేసి బిగించినప్పటికీ కూడా మమ్మల్ని చంపితే చంపేసుకోండి, కానీ మేము ఏ తప్పు చేసామని సువార్త ప్రకటించినందుకు మమ్మల్ని ఇలా వేశారని వాళ్ళు పాటలు పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైంది మరి కొంతకాలం వీళ్ళు సేవ చేయాలని జైలు గోడలు బద్దలు కొట్టేసి ఆ బొండలు సంఖ్యలు తెగిపోయాయి. కాబట్టి నీ సంఖ్యలు కూడా తెగిపోతాయి. నీ యొక్క బాధల నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి దేవుడు. మీరు పొందుకోవాలంటే నోరు తెరిచి అడగాలి, కానీ నేను అర్హత్యలు చేయకూడదు. వీళ్ళని చంపేస్తే నాకు ఆశ వచ్చేది, చట్టం అనేది నిన్ను పట్టుకుంటుంది. పోట్లాడి గెలుచుకుందాం అనుకుంటే ఆ పోట్లాట అనేది నువ్వు లీగల్గా న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయబద్ధంగా రాని దానికి నువ్వు ఎంత పోట్లాడినా రాదు. గట్టిగా నోరేసును వాగేసేసి నువ్వే ఒక ఎదుటి వ్యక్తిని గుద్దేసి నోరెక్కువ వాగేసేస్తే ఏమండి, కొద్దిసేపు నీ నోరు, ఆ తర్వాత ఖచ్చితంగా నేను పట్టుకుంటుంది ఆ చట్టం అనేది. నోరేసుకుని పడిపోయి తప్పు చేసి గట్టిగా అరిసేస్తే అబద్ధం నిజమైపోతుందా? కాబట్టి పోట్లాడుదురు, నరహత్యలు చేయుదురు, పొందుకోలేరు. కాబట్టి దేవుణ్ణి అడగాలి. మీరు పొందుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి యేసుక్రీస్తు కొలమానంగా మనకు వచ్చాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వలె మనం యేసుక్రీస్తుని చూస్తూ ఆ యేసుక్రీస్తు చేసినట్లు యేసుక్రీస్తు మార్గంలో నడుచుకుంటూ వెళితే ప్రియులారా, ఆయన ఏ విధంగా అడిగారు? ఏమండి, మేడలు అడిగాడా, మిద్దెలు అడిగాడా, గోపురాలు అడిగాడా, శరీర సుఖాలు ఏమైనా అడిగాడండి? కాదు. తండ్రి నీ చిత్తం ఏంటో నేను చేయాలి. ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉన్నామంటే ప్రియులారా, మాకు కూడా ఎన్నో కోరికలు ఉన్నాయి. మాకు కూడా ఎన్నో రకాల విలాసాలు, ఎన్నో రకాల మరి ఫలాని దానికి ఈ ధనాన్ని వినియోగిస్తే ఇంకా సంతోషంగా ఉంటాం అని అనిపించినప్పటికీ కూడా ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో కూడా పొందుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొందుకోవాలంటే అడగాలి, దేవుని అడగాలి, అడిగే విధంగా అడగాలి. ఆ విధంగా అడిగించే ప్రయత్నం చేయడానికే మేము ఈ యొక్క సువార్త ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. మేము సంఘాల్లో చెప్పుకుంటే మా మాటల సంఘాల్లో ఉంటే ఆ సంఘం బాగుపడుతుంది, కానీ అనేకులకు వినిపించాలనే భారము, సువార్త భారం ఉండాలి ప్రియులారా. మీలో కూడా మీకు ఏదైనా మంచి విషయం తెలిసిందంటే అనేకులకు చెప్పాలి. ఈ సువార్త అనేది అందరికీ మనం ప్రకటించాలి. అందరినీ గొప్పవాళ్ళుగా చేయాలి. అందరూ మారు మనసు పొందాలి. అందరూ గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఈ సువార్త అనేది వెళ్ళాలి. ఈ సువార్త ప్రకటించడానికి మా ప్రయాసలు మేము పడుతున్నాం. మీరు కూడా ఆ విధంగా ఈ సువార్త పనులు మీరు కూడా పాలుభాగస్తులు కండి. మీకు తెలిసినటువంటి విషయాలు మీరు కూడా చెప్పండి, చెప్పేవాళ్ళని పంపించండి. దేవుని నుంచి మనం ఏం పొందుకోవాలన్నా ఏం చేయాలి? అడగనందున పొందుకోవట్లేదు. కాబట్టి అడగండి, దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన మా తండ్రి, మంచి విషయాలు ప్రభువా మీరు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో మా కొరకు రాయించారు. పొందుకోవాలంటే ఏం చేయాలి? పొందుకోవాలంటే అడగాలి. తండ్రి, చెరసాల్లో ఉన్నటువంటి ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తి అడిగాడు, క్షమాభిక్ష పొందుకున్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నటువంటి వాళ్ళని కూడా నాయన వాళ్ళు అడిగితే మీరు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడగడానికి నాయన వాళ్ళు అడగాలి, వాళ్ళ నోటితో వాళ్ళు అడగాలి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీరేది ఇష్టమో అడగండి అన్నారు. దేవుడు పాపుల మనవి ఆలకించడానికి ఉంది ప్రభు. కాబట్టి మేము పరిశుద్ధులుగా జీవిస్తూ అడిగి పొందుకోవడానికి సాధించండి. యేసు నామములో అర్చన తండ్రి, ఆమేన్.